అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఉచిత సర్జికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటు ఉచిత వైద్యం కల్పిస్తామని చెప్పి అదేవిధంగా ఈ సర్జికల్ క్యాంపులో 1230 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని వారందరికీ ఉచిత ఆపరేషన్ చేయడం జరుగుతుందని అదేవిధంగా నీ పేరు నమోదు చేసుకున్న వారిలో పెద్ద ఆపరేషన్ ఏమైనా ఉంటే హైదరాబాద్లోని గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో లేదా నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్లు చేయిస్తామని తెలియజేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు ఏ ఒక్కరూ కూడా వైద్యపరంగా ఇబ్బంది పడకుండా అన్ని ఉచితంగా ఆపరేషన్ల కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సర్జికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్యాంప్స్ ద్వారా అన్ని రకాల శస్త్రచికిత్సలు ఇస్తామన్నారు. ఈ రోజు మొత్తం 70 వరకు ఆపరేషన్లు చేయడం జరిగిందని, తదనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపు నడుస్తూ ఉంది. ఇప్పటికే మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పటికే 12 కేసులు అయిపోయినాయి. ఈరోజు మా టార్గెట్ 60 నుంచి 80 కేసులు చేయాలా. అన్నీ కూడా మేజర్ కేసెసే. హిస్టెక్టమీసు, హెర్నియాసు, తర్వాత అపెండిసెక్టమీసు, హైడ్రోసీల్స్, వీటితో పాటుగా సెక్షన్లు కూడా చేసాం. కొన్ని దాదాపు 7 సెక్షన్లు చేశాం ఈరోజే. ఇవన్నీ కలిపి 60 నుంచి 80 కేసెస్ చేస్తాం. ఇప్పటి వరకు రిజిస్టర్ అయినటువంటి కేసెస్ 1230 కేసులు, మేజర్ అండ్ మైనర్ కలిపి. మేజర్ కేసెస్ ఒక 400 వరకు ఉన్నాయి. అదేవిధంగా స్టెరిలైజేషన్, ల్యాబ్ స్టెరిలైజేషన్ అంటాము, డిపిఎల్ అంటాం, అవి 600 వరకు ఉన్నాయి. అన్నీ కూడా ఈ సర్జికల్ క్యాంపులో పూర్తి స్థాయిలో చేస్తాం. ఎవరన్నా అనస్థీషియా మత్తు డాక్టర్ ఫిట్ కాకపోతే వాళ్ళను హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ లేదా గాంధీ హాస్పిటల్, అక్కడ ఇంకా పెద్ద కేసులు ఏమైనా ఉంటే నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజగుట్ట, అక్కడ ఎల్ఓసి ఇప్పించి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తూ ఉన్నాం. మరి మా టీంలో ముఖ్యంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు అనస్టిస్టు, అదేవిధంగా డాక్టర్ రమేష్ చంద్ర డిసిహెచ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్, అదేవిధంగా సర్జన్ మహేష్ బాలసింగ్ కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నారు. తర్వాత అనస్టిస్టులు అనిత, డాక్టర్ ఉదయ్, అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్లు, సిస్టర్స్ మొత్తం కలిపి దాదాపు 20 మంది స్టాఫ్, 20 నుంచి 30 మంది పారామెడికల్ స్టాఫ్ కలిపి అన్నీ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటి వరకు మంచి 12 కేసులు, ఇప్పుడు ఇంకొక 8 నుంచి 10 కేసులు చేసి లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ నైట్ వరకు కూడా, మ్యాక్సిమం నైట్ వరకు కూడా ఈరోజు మా టార్గెట్ 40 నుంచి 60 కేసెస్ ఈరోజు కంప్లీట్ చేస్తాం. రేపు కూడా ఇంకొక 60 కేసెస్ చేసి 150 నుంచి 200 కేసులు రేపటి వరకు కంప్లీట్ చేసి చిన్న గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే థియేటర్ ఇదంతా కూడా ఫ్యూమిగేషన్ చేయాలి, చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళను డిశ్చార్జ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇది బీద ప్రజలను ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వారు కూడా రావాల్సి ఉండే, కాకపోతే నిన్ననే రిజల్ట్ వచ్చింది కాబట్టి కొన్ని పనుల వల్ల రాలేకపోయారు. ఏది ఏమైనా 6 నెలలకు ఒకటో, వీలుంటే 3 నెలలకు ఒకటో ఈ సర్జికల్ క్యాంపులు నిర్వహించబడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజలు కాబట్టి హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ను ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే ఐసీయూ కూడా శాంక్షన్ అయింది. హైలీ డిపెండబుల్ గైనాప్స్ వార్డు ఒకటి, ఇంకా వెంటిలేటర్స్, ఆల్ ఎక్విప్మెంట్స్ ఇన్క్లూడింగ్ బ్లడ్ బ్యాంక్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నెల ఆ సౌకర్యాలు కల్పించాలని చూస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో వీలుంటే సిటీ స్కాన్ కూడా ఇక్కడే పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. గవర్నమెంట్ సిటీ స్కానే ఈ నల్లపల్ల ప్రాంతంలో, అచ్చంపేట నియోజకవర్గంలో అందరికీ అందుబాటులోనికి ఉచిత వైద్యం, ఇది మా కళ, నా డ్రీమ్ ఇది. అదేవిధంగా రాబోయే కాలంలో ఉచిత వైద్యంతో పాటు ఉచిత విద్య, గవర్నమెంట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. మరి మా కాన్సెప్ట్ ఒకటే, విద్యా వైద్యం ఉచితంగా, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఇన్స్టిట్యూషన్స్, ఈ 5 మీద ఫోకస్ చేసినాం. మరి రాత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. త్వరలోనే
ఈ క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్స్, అదేవిధంగా అన్ని విభాగాలు పనిచేసే విధంగా ఈ ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఆలోచన ఉంది. మరి గత ప్రభుత్వంలో ఆధారబాధాలుగా ఓపెన్ చేశారు కానీ ఏమీ లేవు, గోడలు మాత్రమే ఉన్నాయి కానీ ఏమీ లేవు. మొన్న లిఫ్ట్ ఖరాబ్ అయితే కూడా మేమే చేపించాం. కాబట్టి నేను ఈ అచ్చంపేట ప్రాంత ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మధ్యన ఇంతకుముందు చెప్పినట్టుగా సర్జికల్ క్యాంప్స్తో పాటు మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వీలుంటే ఇంకా ఉచిత అంబులెన్స్ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే సమకూరుస్తాం. మరి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడ ఇప్పటికి కూడా రేపటి వరకు కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవి కూడా క్యాంపులోనే చేస్తాం. రేపటి తర్వాత రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్యాంపులోకి పోతాయి. అది తర్వాత 6 నెలల తర్వాత ఎన్ని వీలుంటే అన్ని ఆపరేషన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫాస్ట్గా ఇవాళ సర్జరీ కూడా బాగా మొదలుపెట్టాము. త్వరలోనే మళ్ళీ సెకండ్ క్యాంప్ కూడా గ్యాప్ ఇచ్చేస్తామని మనం చేసుకుంటూ, అన్నిటి మీద ఒకటే పిలుపుని ఏంటంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడే కాదు, ఇక్కడ కాని కేసులు ఉంటే కూడా అక్కడ ఎల్ఓసి ఇప్పటికే 250 మందికి ఎల్ఓసి అంటే వితౌట్ మనీ కట్టకుండానే నిమ్స్లో ఎల్ఓసి ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది. అక్కడ బెడ్స్ దొరకకపోతే కూడా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ వీరప్ప గారు, వారితో పాటుగా చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, వారితో పాటు చాలామంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా అచ్చంపేట అనగానే ఎమ్మడి స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి అచ్చంపేట ప్రాంత ప్రజలకు యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా హెల్త్ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంప్లో ఈ గర్భసంచి లోపల కంప్లైంట్ అన్నీ కలిసి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాం, అన్నీ కలిసి పెద్ద ఎత్తున ఈ గర్భసంచి అంతు రావడం జరిగింది. దీంట్లో అందరూ మా టీం అంతా కలిసి, నేను డాక్టర్